అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈరోజు మనుష్యుల్లో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. మనుష్యుల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు. దైవగుణం, మనుష్య గుణం, రాక్షస గుణం. పూర్వజన్మల కర్మల ఫలితంగానే జన్మలు వస్తాయని తెలుసుకున్నాం. అయితే మొట్టమొదటిసారిగా రాక్షస గుణం ఉన్న మనుష్యుల గురించి చెప్పుకుందాం. వీరు చాలా కోపంగా ఉంటూ కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అజ్ఞానంతో, మొండితనంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వీరికి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ వాటిని వినాశనానికి ఉపయోగిస్తారు. రాక్షసులు అంటే కొమ్ములు కూరలు ఏముండవు, మనుష్యుల రూపంలోనే ఉంటారు. వాళ్ళ ప్రవర్తన తీరు గురించి చెప్తున్నాను అన్నమాట. అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తారు. అహంకారం, స్వార్థం, మందబుద్ధి వీరి లక్షణాలు. రెండవ విషయానికి వద్దాం. దైవగుణం కలవారు అంటే వీరు దేవతలను, గురువులను పూజిస్తారు. ఎవ్వరితో శత్రుత్వం లేకుండా దయ, శాంత స్వభావాలతో ఉంటారు. గుప్త దానాలు చేస్తారు. అంటే మేము దానం చేస్తామని ఎవ్వరికీ చెప్పుకోరన్నమాట. దేవుడి హుండీలో డబ్బులు వేసి మేము ఇంత ధనం వేశాము అని ప్రగల్భాలు ఏమీ చెప్పరు. అంతఃకరణ శుద్ధితో, ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు. మూడవది మనుష్య గుణం. ఆదిత్యనాథ్ లాంటి మహనీయుల్ని అనుసరిస్తారు. మానవ రూపంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ధర్మం వదలలేదు. అలాగే మనుషులకు ఆదర్శంగా, అలాంటి మనుషులను ఆదర్శంగా తీసుకుని జీవిస్తారన్నమాట. మరైతే ఒకసారి మనందరికీ తెలుసు, భీష్మాచార్యుడు తను చేసిన ప్రతిజ్ఞ ద్వారా నడుచుకొని అధర్మపరులైన కౌరవుల పక్షం నిలిచి ఒక మనిషిగా చాలా బాధలు అనిపించారు. దీన్ని బట్టి నేటి మనుష్యులు, నేటి యువత తెలుసుకోవాల్సిందేంటి? యుగాలను బట్టి మనుషుల స్వభావంలో మార్పు వస్తుంది. సమయం, సందర్భాన్ని బట్టి మనుషులు నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణ భగవానుడు 13వ అధ్యాయంలో గీతలో చెప్తున్నారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ఆదర్శప్రాయుడు. కృష్ణం వందే జగద్గురుం. ఆయన నడిపించిన బాటలో మనుషులు నడవాలి. అదే అందరికీ యోగ్యమైన మార్గం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ.